టోరీలో మనం ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూస్తున్నటువంటి హార్మోన్స్ టీమ్ అంతా కూడా మన ఈరోజు టోరీ స్టూడియోకి రావడం జరిగింది. అండ్ మరి మీరు తొందరగా ఆలస్యం చేయకుండా, ఇప్పటికే కొంచెం 10 minutes లేట్ అయింది, నో ప్రాబ్లం, మిగతా 10 minutes వాళ్ళతో ఎక్స్ట్రా తీసుకుందాం. మీరు కాల్ చేసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 7038799611 కాల్ చేయండి. యూకే నుండి అయితే 441223770661, ఇండియా నుండి అయితే 0406662451 కాల్ చేయండి. సో హార్మోన్స్ అనే ఫిలిం లో ఈరోజు మనకు శ్యామ్ ఠాకూర్ గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. అలానే సాయి చంద్, ఇద్దరు హీరోలు వచ్చారనమాట. సో హీరోయిన్ కోసం కూడా వెయిటింగ్ అనమాట. షీఈ్ ఆల్సో ఆన్ ద వే, డెఫినెట్ గా జాయిన్ అవుతుంది. వెల్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. శ్యామ్ ఠాకూర్ గారు అండ్ సాయి చంద్ గారు, గుడ్ ఈవినింగ్. వెల్, సరదాగా చెప్పండి, సో రేపు రిలీజ్ కాబోతుంది, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ముందుగా మీకు? సో రేపు October 5th మూవీ ఇస్ గోయింగ్ టు రిలీజ్ అండ్ హార్మోన్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ ఫిలిం. చాలా మంది హార్మోన్స్ అనగానే ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ అనేసి టైటిల్ చూడంగానే ఒక ఇంప్రెషన్ చాలా మంది, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడిగారు. అండ్ ఇది సైంటిఫిక్ థ్రిల్లర్ ఏమాత్రం కూడా కాదు. హార్మోన్స్ అనే వచ్చేసరికి మన హెల్దీ బాడీకి హార్మోన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో, ఒక హెల్దీ సొసైటీకి కూడా హార్మోన్స్ అనేది అంతే ఇంపార్టెంట్ అనేసి ఈ మూవీ ద్వారా మేము ఒక మంచి మెసేజ్ని యూత్ అందరికీ కూడా కన్వే చేస్తున్నాం. సో హోప్ఫుల్లీ మరి ఆడియన్స్ మమ్మల్ని ఖచ్చితంగా బ్లెస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కోఇన్సిడెంట్లీ ఈ డైరెక్టర్ ఆనంద్ గారు డాక్టర్, హీస్ ఎ డాక్టర్ అండ్ టర్న్డ్ ఇంటూ డైరెక్టర్. ఓకే, ఒక డాక్టర్ డైరెక్టర్ గా అంటే మారితే ఎలా ఉందో మనం రేపు చూడబోతున్నాం. హార్మోన్స్ టైటిల్ కూడా వండర్ఫుల్. సో వెల్, శ్యామ్ ఠాకూర్ గారు, మీరు తొలి పరిచయం కదా? యా, ఇది ఫస్ట్ ఫిలిం. యాక్చువల్ గా నేను జెమినీ టీవీలో 4 years నుంచి యాంకరింగ్ చేస్తున్నాను అనమాట. సో ఆ యాంకరింగ్ త్రూ నాకు ఈ ఆఫర్ వచ్చింది. వండర్ఫుల్. ఇది ఫస్ట్ ఫిలిం. ఓకే, అండ్ సాయి చంద్ గారు, మీరు? నాది వచ్చేసి గురుగారు దాసరి నారాయణరావు గారి 149th మూవీ యంగ్ ఇండియా నుంచి నేను ఇంట్రడ్యూస్ అయ్యానండి అతని చేతుల మీదుగా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి తన చేతుల మీదుగా అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, దిస్ ఇస్ యువర్ సెకండ్ ఫిలిం. సెకండ్ మూవీ వచ్చేసి తెలుగు అమ్మాయి. దాసనారాయణ గారి శిష్యుడు రాజవన్నం రెడ్డి గారి నెక్స్ట్ మూవీ అన్నట్టు. తెలుగు అమ్మాయి సలోనితో చేశాను. దెన్ దిస్ ఇస్ మై థర్డ్ మూవీ. రైట్. సో ఇది ఇప్పటి వరకు బాగుంది పాత్ర. సో దీనికి ఆనంద్ గారు డైరెక్టర్ గారు, అతను డాక్టర్ గా అమెరికాలో చేశారు కదా? సో ఇక ప్రొడ్యూసర్ ఎవరు దీనికి? ప్రొడ్యూసర్ ఎన్ఎస్ నాయక్ గారు. ఓకే. సో వండర్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం అలాంటి ప్రొడ్యూసర్ మా ఫస్ట్ ఫిలింకి దొరకడం. ఎందుకంటే ఏమాత్రం క్వాలిటీ వైజ్ మనం పిక్చర్ చూసినా కూడా చిన్న ఫిలిం అని మనకి ఎక్కడ కూడా అనిపించదు. క్వాలిటీ పరంగా ఎక్కడ డైరెక్టర్ గారు కాంప్రమైజ్ అవ్వలేదు అంటే దానికి 100% రీజన్ ఎన్ఎస్ నాయక్ గారు. అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు హిమ్. తన యాటిట్యూడ్ ఈ హార్మోన్స్ కి చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ హార్మోన్స్ కాన్సెప్ట్, తన యాటిట్యూడ్, హ్యూమన్ వాల్యూస్ కానివ్వండి, తను ఎంచుకున్న కథ ఆ విధంగా ఉందన్నమాట. తన మనస్తత్వం అట్లా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా తను కంప్లీట్ యూత్ ఫిల్మ్ అని చెప్పేసి అవుట్ అండ్ అవుట్ యూత్ అండ్ అలానే ఫ్యామిలీ కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. వెల్, ఈ పాటలో అంటే ఈ మూవీలో మొత్తం 6 పాటలు ఉంటున్నాయి కదా? 6 పాటలు డెఫినెట్ గా మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం టోరీ లిజనర్స్ మీరు ఈ పాటలు వినబోతున్నారు. ఎక్స్క్లూజివ్ టోరీ అందిస్తుంది మీకు. హార్మోన్స్ ఫిల్మ్ నుండి ఈ పాటలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో మరి మీరు కూడా సరదాగా మాట్లాడండి అండ్ యంగ్ హీరోలకు మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ అందించండి. అసలు వాట్ ఈస్ హార్మోన్స్, దీనికి ఉన్నటువంటి స్టోరీ ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఫైటింగ్ గురించి, సాంగ్స్ గురించి, సాంగ్స్ ఎవరు కంపోజ్ చేశారు, ఇవన్నీ కూడా మనం బోల్డన్ని కబుర్లు మాట్లాడుకుందాం. తెలుగు వారి ఆత్మీయ భారతి టోరీలో మనతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ అడిగినట్టున్నారు. హలో. హాయ్ మామ, ఎవరు మాట్లాడుతున్నారు? సాహిత్యం చెప్తాడు మామ, నేను ఎవరు? సాయి చంద్ చెప్తారా? ఒకసారి మాట్లాడండి మామ. నేను రే మధు మ్యాడీ ఇట్స్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ రా. నేను ఇద్దాం అనుకున్నా రేపు, నువ్వు నాకు ఇచ్చేసావు. నాకు తెలుసా, నేను రోజు వింటా మహేష్ మామ షో. అరే రియల్ నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అండి. దీంట్లో ఒక సీన్ ఉంటుంది, అది మా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికి డెడికేట్ చేస్తున్నాను నేను. అది మేము ఇంటర్లో ఎట్లా చేసామో సాయి చంద్ర గారి మూవీలో అట్లనే చేశాడు. నేను ట్రైలర్స్ లో చూసాను. నాకు కళలు నీళ్ళు వస్తున్నాయి నాకు. దట్స్ రియల్లీ గ్రేట్. అది నిజంగా మామా
ఏంటి కబుల్ మామ, ఇంకా ఇప్పుడు మొత్తానికైతే మన దోస్తు సినిమాలోకి వచ్చేసిండు. సో మంచి రేపు రిలీజ్ కాబోతుంది. నాకు బెస్ట్ ఫ్రెండ్ మామా. గ్రేట్ మాడి. సాయి నాకు డార్లింగ్, సో నువ్వు కూడా నాకు డార్లింగ్ అనమాట. సో సాయి ఓకే మ్యాడీ కదా, మ్యాడీ ఖచ్చితంగా మూవీ చూడు మరి. సాంగ్స్ ఇంకొక విషయం చెప్పండి మామ, మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మేడం? నేను ఆల్బనీ, న్యూయార్క్. ఓకే, న్యూయార్క్. సో సాయి చంద్ గారు న్యూయార్క్ ఏమైనా రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది? యాక్చువల్లీ ప్లానింగ్ ఉంటుందని నాకు ప్రొడ్యూసర్ గారిని అడిగారు. ప్రొడ్యూసర్ సో జనరల్ గా ఈ మధ్య అన్ని తెలుగు ఫిలిమ్స్ కూడా యాక్చువల్ గా త్రూ అవుట్ ఏపీ ఫస్ట్ మేము ప్లాన్ చేసాం, అండ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత మన ప్రొడ్యూసర్ గారు ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మేడీ గారు ఏమడుగుతున్నారంటే సాయి చంద్ తో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ గురించి మాట్లాడండి సార్. నాకు అందరూ హీరోయిన్ లేరా మేడీ? ఒక హీరోయిన్ నాకు తెలుసురా, ఒక హీరోయిన్ కాదు ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ లాగా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా. ఓకే, ఆల్ హీరోయిన్స్ ఇన్ హార్మోన్స్ ఆర్ మై సిస్టర్ ఇన్ లాస్. మామ ఒక సాంగ్ విందామా మనము హార్మోన్స్ నుండి మేడీ మామ? Sure, Mama. Yeah, definitely. Thank you very much for calling to Tori Mama. మనతో సాయి చంద్ మామతో మాట్లాడినందుకు మామ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇట్స్ ఎ గ్రేట్ మెమరబుల్ మూమెంట్. హలో, హాయ్ మామ, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? సీన్ మామ. హే సీను, ఎలా ఉన్నావు? బాగున్నాను మామ. వెల్ సీన్ మామ, ఈ రోజు హార్మోన్స్ అనే ఫిలిం లో యాక్ట్ చేసినటువంటి ఇద్దరు హీరోలు మన తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీకి వచ్చారనమాట. సో రేపు రిలీజ్ కాబోతుంది ఫిలిం, అది హార్మోన్స్ అని. ఇట్స్ ఎ కంప్లీట్ యూత్ ఫిలిం. తెలుసు. సో మనం అందరం యూతే కాబట్టి సరదాగా మాట్లాడుకోవాలి. సో ముందు శ్యామ్ ఠాగూర్ తో మాట్లాడు మామ. హాయ్ సీను. హాయ్. బాగున్నానండి, మీరు ఎలా? ఐఎమ్ గుడ్. సో విన్నారా హార్మోన్స్ మూవీ గురించి? సాంగ్స్ విన్నాను నేను. ఎలా ఉన్నాయి సాంగ్స్? బాగున్నాయండి. సో మూవీ ఇంకా బాగుంటుంది. ఓకే, అందులో నాకు యువసేన అనే పాట చాలా ఇష్టం. చాలా మంది యువసేన ఫేవరెట్ ఇక్కడ. నేను కూడా ఆఫ్ కోర్స్ యువసేన సాంగ్ చాలా చాలా ఇష్టం నాకు కూడా. ఓకే అండి, ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీకు కూడా చాలా సినిమాలు తీయాలని. చాలా చాలా థ్యాంక్స్ శ్రీను. వెల్ అండ్ సినిమా అలానే సాయి చంద్ కూడా ఉన్నారు, ఇంకొక హీరో. ఓకే, మాట్లాడండి సాయి చంద్ గారితో కూడా సరదాగా. సాయి చంద్ గారు నమస్కారం. మామా అని మరి పిలువు సరిపోద్ది. ఎవరు వచ్చినా ఇదే పరిస్థితి అనమాట. కాదు, నేను ఇద్దరిని పెట్టుకున్నది ఏంటి, ఇద్దరిని కలిపితే సాయి చంద్ అవుతున్నా. అవును, పేర్లు 2 పేర్లు వచ్చినాయి అనమాట. అదే. వెల్ అండ్ ఏమన్నా అడగాలనుకుంటే అడుగు, క్వశ్చన్ అడుగు మామ. సాయి చంద్ మామనని కానీ మన శ్యామ్ ఠాకూర్ మామనని. హీరోలు ఎంతమంది? హీరోయిన్ ఒకతే ఉంది మరి. హీరో నలుగురు కాదు. నీకు ఎంతమంది కావాలి చెప్పు? ఒక్కరికి 4 అంటే కష్టం. అది నలుగురికి నలుగురు హీరోలు ఉన్నారు మామ. ఓకే, సో మొత్తానికి అయితే అది రేపు చూడాల్సిందే. నేను కూడా వెళ్తాను మామ. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సీను, సో ఈ ఫిలిం నుండి నువ్వు యువసేన పాట అడిగినావు కదా? అవును మా. ఒక్క నిమిషం చెప్పు మామ, ఎందుకు బాగా నచ్చింది ఆ పాట నీకు? బాగా ఎందుకంత ఇంప్రెస్ అయ్యావు? మ్యూజిక్ నచ్చిందా, పాట లిరిక్స్ నచ్చాయా? ఇది మనకు ఏమంటారు, మన అదే మామ కొత్త బంగారు లోకంలో ఫస్ట్ సాంగ్ లాగా ఉంటుంది మామ. ఓకే, సో మెలోడీగా వచ్చేస్తుంది అన్నమాట. కన్ఫ్యూజన్ లాగా. ఓహో, ఆ విధంగా అన్నమాట. లిరిక్స్ శ్రీజో గారండి. ఓకే ఓకే, ఆసమ్ లిరిక్స్. ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు మొత్తం హెయిర్ రైజ్ అయిపోయింది. సేమ్ ఫీలింగ్ నాకు కూడా. టిల్ డేట్ ఎన్నిసార్లు విన్నాను, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ విన్నాను ఈ పాట. తను కూడా యూఎస్ లో ఉంటారు అనుకుంటా, బహుశా ఈ షో వింటూ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే ఫైన్. సినిమా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మా, చాలా బాగుంటుంది మా పాట. ఓకే, ఆల్ ది బెస్ట్ మా అందరికి. థ్యాంక్ యూ. మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్. అండ్ ఫస్ట్ టైం అంటే మీకంటే ముందే అతను యూనో పాట విన్నాను, నాకు యువసేన పాట బాగా నచ్చింది అని చెప్పేసి మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో, హాయ్. మామీ, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సునీత అండి. సునీత, ఓ సునీత, ఎక్కడి నుండి? యూకే నుండియా? నిన్న కాల్ చేశారు కదా? చేశాను. హౌస్ సంగతి ఏమైందండి? నేను చెప్తాను. ఓకే ఓకే, డెఫినెట్ గా దాని గురించి చెప్తాను. అండ్ ఈ రోజు మన రేపు హార్మోన్స్ ఫిలిం రిలీజ్ కాబోతుంది అనమాట, ఆంధ్రప్రదేశ్ అన్ని థియేటర్లో. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ రోజు శ్యామ్ ఠాకూర్ గారు హీరో గారు వచ్చారు, అలానే సాయి చంద్ గారు హీరో, ఇద్దరు హీరోస్ వచ్చారు మన టోరీ స్టూడియోకి. మాట్లాడండి సరదాగా. సునీత గారు నమస్తే అండి.
బాగున్నారండి? యా చాలా బాగున్నా. మీరు సాంగ్స్ ఆలకించాయండి, బాగున్నాయండి సాంగ్స్. బాగున్నాయా సాంగ్స్? సాంగ్స్ నచ్చాయి. థ్యాంక్ యూ. సో మూవీ కూడా ఖచ్చితంగా డెఫినెట్ గా చూడండి. రేపు రిలీజ్ అండి? రేపు రిలీజ్ అవుతుంది. ఓకే. అదే మీ ఫ్రెండ్స్ కి చెప్పండి చూడమని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరికి. ఈ రోజు మాకు నిన్నంతా రూమ్ లో అంతా సేమ్ సాంగ్స్ అన్ని నీ రోజు. ఓకే. అదే సునీత గారు ఆ సాంగ్స్ ఆలకించారు కదా, రేపు హార్మోన్స్ మూవీ తిలకించండి. ఓకే. నెట్కి వస్తుంది, చూస్తాం, తప్పకుండా చూస్తాం. ఆల్రెడీ మీరు ప్రోమోస్ థియేటికల్ ట్రైలర్స్ చూసే ఉంటారు బహుశా. చూసాం ఫేస్బుక్ లో గానీ అండ్ నెట్ లో మొత్తం నెట్ లో చూసాం. ఓకే సునీత గారు, ఇప్పుడు రూమ్ ఏమైందనే కదా మీ అది నన్ను అడగాలనుకుంటున్నారు? డెఫినెట్ గా చెప్తాను, నేను సైన్ ఆఫ్ చేసే ముందు చెప్తాను అందరికి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సునీత గారు. బాయ్ అమ్మా. రైట్. సో మరి ఈ సినిమా యాక్చువల్గా ఫస్ట్ టైం మీకు ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ సినిమాలో? ఫస్ట్ టైం ఆఫర్, చిన్న ఫిలిమ్స్లో ఆఫర్ అనేది అంటే స్టార్టింగ్ కెరియర్ ఫిలిం ఇండస్ట్రీలో స్టెప్ ఇన్ అంటే చాలా కష్టమైన విషయం. అంత త్వరగా ఆఫర్ రాదు, అండ్ ఆఫర్ వచ్చినా కూడా మంచి సబ్జెక్ట్ దొరకడం కూడా చాలా కష్టం. అండ్ ఫస్ట్ టైం నన్ను లైవ్ షోలో చూసి దాని తర్వాత ఆడిషన్కి పిలిపించారు. చూసిన తర్వాత ఈ అబ్బాయి అయితే ఈ క్యారెక్టర్కి చాలా బాగుంటాడు అనేసి వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత 2 days తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. వెళ్ళిన తర్వాత నాకు స్క్రిప్ట్ అంతా చెప్పడం జరిగింది. అండ్ స్క్రిప్ట్ విన్న తర్వాత ఐ ఫెల్ట్ ఇంత మంచి ఫిలింలో ఆఫర్ రావడం నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఖచ్చితంగా చేసే మూవీ చేయాలి, ఇంకా వేరే ఎన్ని పనులు ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టి ఈ ఫిలింలో ఖచ్చితంగా నేను చేయాలి అని డిసైడ్ అయిన రోజు అది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దట్స్ గ్రేట్. సో సాయి చంద్ గారు, సో మీకు ఎటువంటి అనుభూతిని ఇచ్చింది ఫిలింలో? ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నా అంటే దాని కారణం ప్రొడ్యూసర్ ఎన్ఎస్ నాయక్ గారు అండి. సారే నాయక్ గారు. తను చాలా, నేను బాబాయ్ అని పిలుస్తూ ఉంటాను. ఒక ప్రొడ్యూసర్ని అంత క్లోజ్ గా చాలా బాబాయ్ అంటాను. తను కూడా నన్ను ఒక సన్ లాగా ట్రీట్ చేస్తుంటాడు. ఎవ్రీ ఫ్రమ్ day 1 షూట్ ఇంకా నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ చాలా, అంటే దీంట్లో రజనీ రాజేష్ అనే క్యారెక్టర్ చేశానండి నేను. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. మన వాళ్ళందరూ లవ్ ట్రాక్స్ నడుపుతుంటే నేను కామెడీ ట్రాక్స్ నడుపుతూ ఉంటాను. సో అవుట్ అండ్ అవుట్ గా ఖచ్చితంగా ఇది ఆంధ్ర ప్రేక్షకులకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ సబ్జెక్ట్ అనేది, అది మాత్రం నేను గ్యారంటీ. సో జనరల్గా మీరు అంటే నేను ఒక అడిగాను అనుకోండి, సార్ మీకు ఇందులో సాయి చంద్ గారు కానీ లేకుంటే శ్యామ్ గారు కానీ మీకు ఇష్టమైనటువంటి పాట ఏంటంటే నాకు అన్ని పాటలు ఇష్టమని చెప్పేసి అన్నారు. సో ఈరోజు ఖచ్చితంగా అన్ని పాటలు వినే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఏ పాట విందాం చెప్పండి? సినిమా యూస్ అన్నాడు కదా, యూత్ కాబట్టి యూత్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఓకే. సో మరి కాసేపట్లో మరి మీ అందరికీ కూడా పాట రాబోతుంది, యూత్కి సంబంధించినటువంటి పాట హార్మోన్స్ నుండి. దానికంటే ముందుగా ఇంకొకటి అడగాలనుకున్నాను యాక్చువల్గా. సో ఇది ఇప్పుడు రీసెంట్గా మనం వచ్చినటువంటి సినిమాలు చూస్తున్నాం, కొన్ని యానిమేషన్ సంబంధించినటువంటి పాటలు, సినిమాకి సంబంధించినటువంటి ఒక డిఫరెంట్ ట్రెండ్ అయిపోయింది. ఈ హార్మోన్స్ అంటే కూడా అందరి మైండ్లో కూడా అదేనే ఉంది, ఇది ఒక ఖచ్చితంగా సైంటిఫిక్ పిక్చర్ అని చెప్పేసి. సో ఇది నిజమేంటారా సైంటిఫిక్ పిక్చర్కి సంబంధించిందేనా? ఇది 100% నాట్. ఎందుకంటే ఇది చెప్పాను కదండి, హార్మోన్స్ అనేవి మన బాడీలో ఎలా రియాక్ట్ అవుతాయి అలా రియాక్ట్ అవుతాయి. కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ప్రేమ ఎక్కువ ఉంటుంది, కొంతమంది త్వరగా చిరాకు పడతారు, ఓకే, కొంతమందికి అసలు కోపమే రాదు. వీటన్నిటికీ కారణం హార్మోన్స్. తనలోని ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్లే మనం అట్లా బిహేవ్ చేస్తుంటాం. సో అది డీటెయిల్డ్ గా డైరెక్టర్ గారు ఈ సబ్జెక్ట్ ని డీల్ చేశారండి. హార్మోన్స్ ఒక్కొక్కరి బాడీలో ఎలా ప్రభావితం చేస్తాయి? ఒక 4 కపుల్స్ తీసుకొని 4 కపుల్, ఇప్పుడు మన చేతి 5 వేలే ఒకలా ఉండవు, అలాంటిది 4 కపుల్స్ ఒకేలా ఉండరు. వాడికి ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఒకడికి కోపం ఎక్కువ ఉంటుంది, ఒకడికి అసూయ ఉంటుంది, ఒకడికి జలస్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అందరు కలిసి ఒక టార్గెట్ ని కనుక వాళ్ళు సెట్ చేసుకున్నట్లయితే ఆ టార్గెట్ ని వాళ్ళ స్టూడెంట్ హార్మోన్స్ తోటి ఎలా రీచ్ అయ్యారు అన్నది. సో ఫైనల్ గ్రేట్. హలో మామ, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నేను ప్రవీణ్ మామ. ప్రవీణ్ మామ నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను అప్పుడే దిక్కు చేస్తే మా సాయితో మాట్లాడదామంటే. ప్రవీణ్ మామ ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు చెప్పు మీరు? నేను సాయితో మాట్లాడుతున్నాను. సాయితో మాట్లాడు. ప్రవీణ్ మామ చెప్పు మామ. గుర్తుపెట్టినా మామ? ప్రవీణ్ మామ ఎం ప్రవీణా? ఎం ప్రవీణ్ రెడ్డి.
ఎందుకు ప్రవీణ్ గారు మామ సోకులు ఎందుకు క్లారిటీ రావట్లేదు. రెడ్డి చౌదరి ఉంటాయి కదా యుఎస్ మేదరమట్ల పక్కన మా మహేష్ మామ లీక్ చేస్తున్నట్టు. కాదు, నాకు ఆ టోన్ తెలియట్లేదు, ఆ వాయిస్ తెలియట్లేదు. ఓకే ఓకే, అంటే సాయి ఫ్రెండ్ కాదన్నట్టు, ఓన్లీ టోరీ రీజన్స్. మహేష్ మామ లీక్ చేసింది కదా. లేదు 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 చిచ్చి, తను యాక్చువల్గా మీకు ఫ్రెండ్ అయి ఉంటాడు అతను. అవునా, నాకు అంటే కరెక్ట్ గా ఐడియా రావట్లేదు. కానీ రెగ్యులర్ మనదంతా ఏజ్ 40 years సాయి వాళ్ళ యంగ్స్టర్స్ కాటేసినావు. మా మహేష్ మామ నేర్పిస్తారు రోజు మాకు. నాకు హ్యాపీగా ఉంది. ఫస్ట్ కాల్ చేయగానే సాయి మామతో మాట్లాడాలంటే అదే హ్యాపీనెస్, అంత మించేం కాదు. నేను ఎందుకు కాల్ చేశానంటే మా మహేష్ మామ అన్ని ఫీల్డ్లలో ఏ రేంజ్ కన్నా రేంచుకోవచ్చు మామ, కానీ సినిమాలో హీరో చదువుకోవడం అనేది మామూలు విషయం కాదు మామ. పాపం చాలా కష్టపడితే గానీ ఎంత ఇచ్చేస్తే గానీ మామ కష్టం ఏంటో తెలుసు. అందుకే కంగ్రాచులేషన్స్ చెప్తాను ఫోన్ చేశాను ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మాకు కూడా ఇక్కడ సినిమా రిలీజ్ అయితే కంపల్సరీ వెళ్ళి చూస్తాం మేము కూడా. షూర్ ప్రవీణ్, డెఫినెట్ గా. వెల్ ప్రవీణ్ మామ ఓకే, ఇందులో 6 పాటలు ఉన్నాయి. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పలేదు. ప్రవీణ్ మీ పేరు పెట్టుకున్నారు మామ, ప్రవీణ్ లక్కరాజు గారు. తను కూడా యూఎస్ లో ఉంటారు. లిరిక్ రైటర్ శ్రీజో గారు కూడా యూఎస్ లో ఉంటారు. దీంట్లో ఏంటంటే విచిత్రం, ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని త్రూ ఫోన్స్ త్రూ ఇంటర్నెట్ నుంచే నడిచేయండి. ట్రాక్స్ తను రాలేదు, డైరెక్ట్ కాకుండా డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, లిరిక్ రైటర్, ప్రొడ్యూసర్ మొత్తం 4 కూర్చొని త్రూ ట్రాక్స్ అనేవి త్రూ ఇంటర్నెట్ త్రూ ఫోన్ నుంచే చేశారు. వండర్ఫుల్. అండ్ ప్రవీణ్ మామ రైట్, మరి ఒక అదిరిపోయే సాంగ్ విందాం ఇందులో నుండి. ఓకే, థ్యాంక్స్ మామా. ఓకే, ఆల్ ది బెస్ట్ సాయి. అండ్ పక్కన ఓకే, టేక్ కేర్. వెరీ మచ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? మామ ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరు మీ పేరు? ఓ, కొత్తపల్లి రఘుపతి, కరీంనగర్ కదా. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? రైట్. ఈ రోజు మన టోరీ స్టూడియోకి 2 హీరోలు వచ్చారు హార్మోన్స్ నుండి, శ్యామ్ ఠాగూర్ అండ్ సాయి చంద్ గారు. రఘుపతి, శ్యామ్ ఠాగూర్ గారు ఒకరు, తర్వాత సాయి చంద్ గారు, 2 హీరోలు. హాయ్, నీకు కూడా గుడ్ ఈవినింగ్. ఎలా రఘుపతి విన్నా సాంగ్స్ రఘుపతి గారు? లేదు, అసలు నాకు మామూలు నోటి ఫస్ట్ టైం అంటే విన్నాను. మీరు గాడుగిరి అంటారా ఈ షోలో? మామ తప్ప వేరే. ఓకే 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 మామ, మరి ఖచ్చితంగా మరి సాంగ్స్ ఇప్పుడు ప్లే చేస్తున్నాం మీలాంటి వాళ్ళ కోసం. అండ్ అంటే ఎవరైనా సో ఫస్ట్ ఈరోజు అన్ని సాంగ్స్ విన్న తర్వాత రేపు ఒకసారి కాల్ చేసి ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఖచ్చితంగా. ఓకేనా మామ? మామ ఒక విశేషం మామ చెప్పు. రేపు బర్త్డే విషయం. మరి 2 హీరోస్ తో రేపు కదా? సార్ ఒకసారి చెప్పండి. నాకు అలవాటే, నేను జర్నీలో ఉన్నప్పుడు గ్రీటింగ్స్ చెప్పేవాడు అనమాట. అండ్ పేరేంటి? మమత, నీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ శ్యామ్ ఠాగూర్ అండ్ సాయి చంద్, అలాగే మామ తరఫు నుంచి. Okay. Right, thank you very much. Rangpati Mama, thanks a lot for calling to Tory. And కరీంనగర్ లో చాలా మంది దోస్తులు ఉంటారు కదా, అందరితో వెళ్ళి చూడు మామ, లొల్లి పెట్టండి థియేటర్ లో. అండ్ మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో. ఓకే, ఈ కాల్ కూడా కట్ అయినట్టు. జనరల్ గా 1 by 1 కాల్స్ వస్తూ ఉంటాయి కదా, సో సమ్ టైమ్స్ అలా కట్ అవుతుంది అనమాట. వెంకట్ మామ రెడీ ఉన్నట్టున్నారు. హలో మామ. యా వెంకట్ మామ, శుభోదయం. శుభోదయం. ఓకే, సో మరి సరదాగా మాట్లాడుకుందామా ఏమైనా? హార్మోన్స్ గురించి మాట్లాడదామా?
ఇమీడియట్ గా 1 2 3 అనగా చెప్పారు. మీకు ఎన్ని హార్మోన్స్ ఉన్నాయి చెప్పండి మామ. అంటే ఎన్ని ఉంటాయి అని చెప్పారు అవునా? అసలు హార్మోన్స్ అంటే ఏంటో అడగండి, నాకు తెలుసలేదు. ఓకే, జనరల్ గా అంటుంటారు కానీ హార్మోన్స్. మామా చెప్పు చెప్పు. మరి హార్మోన్స్ హీరోస్ వచ్చారు ఇద్దరు మన స్టూడియోకి. ఇంతకుముందు విన్నాను. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? I'm fine. How you? I'm fine, thank you. సో సాంగ్ విన్నావా? ఫస్ట్ ఇందాక హార్మోన్స్ టైటిల్ సాంగ్ వచ్చింది. టైటిల్ సాంగ్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఓకే బాగా నచ్చిందా? హలో మామా నచ్చిందా సాంగ్? నచ్చింది మామా. సో ఇది మీ ఇద్దరికి ఫస్ట్ మూవీయా? ఇది ఫస్ట్ ఫిలిం నాది. నాకు థర్డ్ మూవీ అమ్మా. సాయి చంద్ మామదమ్మ థర్డ్ ఫిల్మ్ అన్నట్టు ఇది. ఓకే, థర్డ్ ఫిల్మ్. ఓకే, ఇంతకుముందు యాక్ట్ చేస్తారు అది దాసరి గారు యంగ్ ఇండియాను, నెక్స్ట్ తెలుగు అమ్మాయి సలోనితో. ఓకే ఓకే ఓకే. తెలుగు అమ్మాయి చూసినట్టున్నాను. దాంట్లో బ్రాహ్మిన్ క్యారెక్టర్ వేస్తాను. బ్రాహ్మిన్ త్రూఅవుట్ క్యారెక్టర్. నలుగురిలో ఒకటి ఉంటాను. ఓకే. వెల్ వెంకట్ మామ, మరి ఈ సినిమాకి సంబంధించిన ఏమన్నా అడగాలనుకుంటే అడిగేసేమా? ఇది మా ఇండియన్ పోలీస్ లో రిలీజ్ అవుతుంది అంటే నేను చెక్ చేస్తాను అనుకోండి. ఓకే, మేబీ అక్కడ రిలీజ్ అంటే ప్రొడ్యూసర్ ఉంటే చెప్పేవాడు. ఇన్ఫార్మ్ చేస్తాం మామ, ఒకవేళ మీరు కాల్ చేస్తే మామా. చెప్పు మామా. సో వెల్, నిన్న విన్నారా షో మనది? విన్నాను. నువ్వేదో ఏంటి మన రూమ్ కోసం వెతుకుతున్నావు కదా? హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్ లో రూమ్ కోసం అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా మామా. మనము బ్యాచులర్, ఆయన ఫ్యామిలీకి ఇస్తా అన్నాడు. నేను ఫ్యామిలీ అని ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి అడిగాను సరదాగా. ఇంకా తొందరగా పెళ్లి చేసుకుంటే బెటర్ ఏమో. అదే ఇక రూమ్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని స్టార్ట్ అవుతాయేమో. వెల్ వెంకట్ మామ. ఓకే. సో యా మామ, థ్యాంక్ యూ వెరీ మచ్ మామ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో దట్ వాస్ వెంకట్ మామ, రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. అండ్ మనతో మాట్లాడి ఇంకో కాలర్ రెడీ ఉన్నట్టున్నారు. హలో 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 హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. రైట్. సో ఇందులో జనరల్ గా యూత్ ఫిలిం అనగానే ఖచ్చితంగా ఫైటింగ్స్ ఉంటాయి, దాని గురించి మాట్లాడదాం. హలో, చాలా బాగున్నాను మామ. ఎవరు మాట్లాడేది? సూరిబాబు మామ. అదే అనుకుంటూ ఉన్నాను, నోట్లో ఉంది. పార్వతి సూరిబాబు. ఓకే, మామూలుగా తన అల్లులాగా అడుగుతున్నారు. పార్వతి సూరిబాబు. లేదు మామ, సూరిబాబు అంటే ఈ మధ్య గుర్తు పెట్టుకుంటున్నాను మామ నేను. మామ మొన్న చెప్పినా చెప్పలే, మీకు అబ్బాయి పేరు పెడితే ఏం పేరు పెడతారు? సూరిబాబు అని పెడతారు కదా మామ అని. ఏంటి ఇల్లు చూస్తున్నావా? ఎంత ఇల్లు ఎందుకు? మెల్ల మల్లికి అడిగి శుభ్రంగా తోరీలో ఉండిపోవచ్చు స్టూడియోలో పక్కన. అయితే మన వల్ల ఇప్పుడు మామ, మన వల్ల డిస్టర్బెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు అనుకో మామ, చెప్పు. రేపు నువ్వు యూఎస్ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చినావు అనుకో, మళ్ళీ సార్ ఎవరు అండి వాళ్ళు వచ్చింది అది ఇది అని చెప్పేసి అంటారు. బాబు ఇవన్నీ ఇండియాలో ఉన్నప్పుడు మాకు అలవాటు కదా, ఇవన్నీ బాంబేలో గింబోలు మొత్తం అంతా తిరిగి వచ్చేవాళ్ళు ఇక్కడికి. ఇండియాలో ఏం పెద్ద ఏం కాదు కదా. యా మామా. సుర్మామ, ఈ రోజు మన స్టూడియోకి హార్మోన్స్ నుండి ఇద్దరు హీరోలు వచ్చారు మామ. ఎవరు? హార్మోన్స్ అనే ఫిలిం నుండి శ్యామ్ ఠాగూర్ అండ్ సాయి చంద్ గారు. సో రేపు ఫిలిం రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఈ సరదాగా రండి సార్ అని చెప్పేసి అనగానే డెఫినెట్ గా మన మాట మన్నించి వాళ్ళు మన స్టూడియోకి వచ్చారనమాట. సో సరదాగా వాళ్ళతో మాట్లాడండి, అసలు ఈ హార్మోన్స్ ఫిలిం గురించి సరదాగా ఏమైనా మాట్లాడండి. హలో సూరిబాబు గారు చెప్పండి సార్. యాక్చువల్లీ మీకు నేను హార్ట్లీ కంగ్రాచులేట్. ఎందుకంటే ఈ రోజున ఇంత పెద్ద కాంపిటేటివ్ వరల్డ్ లో మీరు నిజంగా ఒక యాక్ట్ చేస్తున్నారంటే ఐఎమ్ వెరీ అప్సెట్ యూ. చెప్పండి. మూవీ ఏంటి అసలు? మీరు అలా అసలు
ఎలా ఉంటుంది ఈ మూవీ చెప్పండి. మూవీ అనేది అవుట్ అండ్ అవుట్ చాలా ఎనర్జెటిక్ గా, చాలా ఎంటర్టైనింగ్ గా, ఖచ్చితంగా అండి. ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్ బేస్డ్, ఎనర్జెటిక్ అండ్ ఇన్స్పైరింగ్. సెకండ్ హాఫ్ మొత్తం మీకు ఒక చెప్పకూడదు ఒక సీక్రెట్ ఉంది ఆ కాన్సెప్ట్, అది మీరు చూస్తే మీరు చాలా ఇన్స్పైరింగ్ గా ఫీల్ అవుతారు. అంటే ఇప్పటి వరకు అలాంటి కాన్సెప్ట్ ఈ రోజున మనం చాలా మంది పాపం ట్రై చేస్తూ ఉన్నారు. బట్ చాలా ఇప్పుడు ఏంటంటే కొద్దిమందికి ఆపర్చునిటీ వస్తుంది. అందులో మీరిద్దరు మాట ఇప్పుడు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మామా. థ్యాంక్ యూ వెరీ మచ్ సూరిబాబు మామా. ఈ విషయం మళ్ళీ సార్తో మాట్లాడదాం. హలో 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 మామా, ఎవరు? స్కైప్ నుండి కాల్స్ వస్తుంటాయి కదా. వెల్, ఇందులో ఫైటింగ్ సీన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో మాట్లాడుకోవట్లేదు అనమాట. ఓకే, నో ఫైటింగ్ అన్న. వెరీ గుడ్, వండర్ఫుల్. సిచ్యువేషన్స్ ఫైటింగ్స్ అన్నట్టు. ఓకే, సిచ్యువేషన్స్ సరదాగా జనరల్ యూత్ ఫిలిం లో కొన్ని ఉంటుంటాయి కదా. ఉంటాయి కానీ ఇది లవ్ బేస్డ్ కాబట్టి ఒక అమ్మాయికి అబ్బాయి మధ్యన ఘర్షణే ఒక ఫైటింగ్ అనుకోవచ్చు, ఒక సిచ్యువేషన్ ఒక ఫైటింగ్. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా న్యాచురల్ క్యారెక్టర్ అనమాట. సో ఫైటింగ్స్ అవన్నీ రైట్, చూద్దాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మామ ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నా పేరు ఆనంద్ మామ. వెల్కమ్ టు టోరీ. హలో, మిస్ అయ్యాను మిమ్మల్ని. మీ డైరెక్టర్ సార్ ఆనంద్ సార్. హలో సార్ ఆనంద్ సార్, నేను రజనీ రాజేష్ని. హలో, వాల్యూమ్ కొద్దిగా రేడియో వాల్యూమ్ తక్కువ పెట్టమని చెప్పండి ఇంట్లో, నెట్ వాల్యూ. హలో మామ. నా పేరు ఆనంద్ మామ. ఓకే, చెప్పండి ఆనంద్ మామ. మా పేరు ఓంకారు అండ్ సాయి చంద్ర. రజనీ రాజేష్ అండి ఇక్కడ. నా పేరు డాక్టర్ ఆనంద్ మామ, డైరెక్టర్ హార్మోన్స్ అని అంటారు మామ. గురించి అదే మీ గురించే మాట్లాడుతున్నావు, దీని గురించి. సారీ మామ, మిస్ అయిపోయాను. రేపు రిలీజ్ ఉంది, హడావిడిలో ఉన్నాను కంప్లీట్ గా. అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టోరీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మామ నేను, ఎందుకంటే టోరీ టీమ్ మొత్తానికి మా లాంటి యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేసి మా మ్యూజిక్ ని, మా సినిమాను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. సూపర్. మన ఈ రజనీ రాజేష్ కి ఇవ్వండి మామ మాట్లాడండి సార్. చెప్పండి సార్. ఒక ఇద్దరు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. అయ్యా, మీరు ఆ పని చూసుకోండి సార్, మేము ఈ పని చూసుకుంటాము. టెక్నికల్ గా మేము ఇంటర్నెట్ వైజ్ మేము చూసుకుంటాము, మీరు అట్లా లైవ్ ప్రోగ్రామ్స్ చూసుకోండి మీరు. నా సినిమాలో ఒక డైలాగ్ ఉంది మామ. చెప్పండి. ఈ వీళ్ళిద్దరికి ఒక మంచి పేరు అనమాట, ఓంకారు సాయి. ఓకే, శ్యాము అంటే సాయి చేసింది ఒక మంచి, ఒక లవ్ ఎక్స్పెక్ట్ చేసే ఒక మంచి సీన్ ఉంది మామ. ఓకే, దానిలో ఏంటంటే మన డైలాగ్ చెప్తాడు, నందిని సంగతి నువ్వు చూసుకో, ఆ పిన్ని సంగతి నేను చూసుకుంటానని. అంతే సార్. వాళ్ళ పిన్ని నువ్వు లైన్ లో పెట్టు, నేను పెట్టుకుంటాను, నువ్వు మాత్రం నందిని లైన్ లో పెట్టా అని చెప్పి ఒక డైలాగ్ రాజా. ఇప్పుడు అందుకోసం చాలా ఎనర్జెటిక్ గా, ఎంటర్టైనింగ్ గా, మంచి సోషల్ అవేర్నెస్ పాయింట్ తో తీసిన సినిమా మామ మంది హార్మోన్. గ్రేట్, రియల్లీ గ్రేట్. చాలా మంది అదే బ్లెస్సింగ్స్. ముఖ్యంగా ఈ సినిమాకి మనకు ప్రొడ్యూసర్ గారు ఎన్ఎస్ నాయక్ గారు రియల్ గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇంత మంచి సినిమాని సపోర్ట్ చేసి మా లాంటి యంగ్స్టర్స్ అందరినీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు. అలాగే ముఖ్యంగా మన మ్యూజిక్ డైరెక్టర్ ఒకవేళ ప్రవీణ్ ఒకవేళ యుఎస్ లో ఉండి వింటుంటే. హలో, వింటున్నారు. ప్రవీణ్ లక్కరాజు, హీ హాస్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్ అండ్ లిరిసిస్ట్ శ్రీజో. ఓకే, మనకు అపార్ట్ ఫ్రమ్ ది కాన్సెప్ట్, మనకు బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద ఫిల్మ్ ఇస్ మ్యూజిక్ అండ్ పిక్చరైజేషన్ ఆఫ్ ది సాంగ్స్ అండ్ కాన్సెప్ట్ మామ. ఓకే, సో మా ఆడియన్స్ అందరికి
రేపు రిలీజ్ అవుతున్న మా సినిమాని బ్లెస్ చేసి మంచి యూత్ఫుల్ లో ఎంటర్టైనర్, మంచి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలవబోతుంది ఈ సినిమా. ఓకే, అయితే సో అందరూ నెక్స్ట్ త్వరలోనే మీ ఓవర్సీస్ కూడా రిలీజ్ చేస్తున్నాము. ఇనీషియల్ గా ఇక్కడ మన ఇండియాలో రిలీజ్ చేస్తున్నాము. సో కమింగ్ వీక్ లో మేము అబ్రాడ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఓకే, సో అందరూ లిజనర్స్ అందరికి, తోరి లిజనర్స్ అందరికి నా హార్మోన్ సినిమాను చూడండి, మా మ్యూజిక్ ని ఎంజాయ్ చేయండి, మా కాన్సెప్ట్ ని అప్రిషియేట్ చేయండి, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి. సూపర్. సో మన అందరికి టీమ్ ఆఫ్ హార్మోన్స్ గోయింగ్ టు రాక్ ఫ్రమ్ టుమారో. సో ఆల్రెడీ మన మ్యూజిక్ కి, విజువల్స్ కి, ఆల్రెడీ ప్రోమోస్ కి సూపర్, థియేటికల్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సో తోరీ తరఫున మెగాస్టార్ చిరంజీవి, పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఆడియో వచ్చినందుకు, ఆయన మా ఆడియోని ఇంత అంటే ఆయన రావడం వల్ల మా ఆడియో కూడా అంత బాగా పాపులర్ అవడం కూడా జరిగింది. సో మెగాస్టార్ రావడం, హార్మోన్స్ ఆశీర్వదించడం, ఇట్స్ ఎ బిగ్ సక్సెస్ సైన్ ఫర్ ది ఫిల్మ్. గుడ్ సైన్. అందరు లిజనర్స్ కి మా పేరున అందరు వింటున్న వాళ్ళందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా స్టోరీ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ మామ. దట్స్ రియల్లీ గ్రేట్. అండ్ మీ అంటే మీరు కూడా అటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు నిజంగా కూడా రియల్లీ వి మిస్ యు, ఐ మిస్ యు రియల్లీ. రేపు రిలీజ్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. సక్సెస్ మీట్ ఒకటి సెలబ్రేట్ చేసుకుందాం. కానీ బిఫోర్ దట్ ఒక విషయము, అంటే ఒక డాక్టర్ గా ఉండేసి డైరెక్టర్ గా చాలా మంది అంటుంటారు, సార్ మీరు డైరెక్టర్ ఉన్నారు కదా, ఒకప్పుడు డైరెక్టర్ కాకుండా మీరు ఏం చేసేవాళ్ళంటే డాక్టర్ అయ్యేవాళ్ళండి అని చెప్పేసి అంటుంటారు చాలా మంది. కానీ ఒక డాక్టర్ ఉండి, ఒక డాక్టర్ డైరెక్టర్ అయ్యి దానికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ లైక్ హార్మోన్స్ అని తీసుకొని ఇంతమంది కొత్త కళాకారులను మీరు ఎంకరేజ్ చేసుకుంటూ, నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ వెరీ క్లోజ్ టు యూ. ప్రతి డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి వెళ్ళి డబ్బింగ్ స్టూడియోస్, అంటే డబ్బింగ్ ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ అన్ని పనులు మీరే దగ్గర నుండి చూసుకొని దాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు టోరీ తరపు నుండి స్పెషల్ గా గ్రేట్ అచీవ్మెంట్ సార్. Thank you so much, Mama. Thank you. That was a very, very inspiring word from Tori. Really, it meant a lot for me. Yeah. So, చాలా థ్యాంక్స్ అండి, అంత మంచి అప్రిషియేషన్ ఇచ్చినందుకు, మమ్మల్ని అభినందిస్తున్నందుకు. Right, sir. So, we need all the people blessings like you. Definitely, sir. సో అందరు అదే డాక్టర్ గానే కాకపోయాని అంటారు, మా డాక్టర్ అయ్యి డైరెక్టర్ అయినందుకు ముఖ్యంగా బంజారా మూవీ ఎంటర్టైన్మెంట్స్ కి ప్రొడ్యూసర్ నిర్మాత ఎన్ఎస్ నాయక్ గారికి, ఎంటైర్ టీమ్ ఆఫ్ హార్మోన్స్ కి స్పెషల్ థ్యాంక్స్ అండి తోరి తరఫు నుంచి. థ్యాంక్ యూ సార్, వి విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సీ యూ సూన్. మన వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సీన్ కూడా ఉంది వీళ్ళది, రేపు చూడండి. సాంగ్ కూడా పెట్టాం, తోటకూర, గోంగూర, కొత్తిమీర, కరేపాకు. రియల్లీ చాలా ఫన్నీ సీన్స్ ఉన్నాయి, చాలా రొమాంటిక్ ఉంటుంది, మంచి ఇది ఎనర్జిక్ గా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. డూ వాచ్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ మామ. హ్యావ్ ఎ గ్రేట్ డే మామ. నిజంగాండి ఆనంద్ గారు ఈజ్ ఏ వన్ మ్యాన్ షో అండి. వన్ మ్యాన్ షో. ఫ్రమ్ డే వన్ నుంచి ఫోటో షూట్ దగ్గర నుంచి ఈ రోజు దాకా తన FB స్టేటస్ కానివ్వండి, తన రింగ్ టోన్ కానివ్వండి, తన కాలర్ ట్యూన్ కానివ్వండి, తన పలికే మాట కానివ్వండి, ఓన్లీ వన్ వర్డ్ హార్మోన్స్. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ 100%. ఇక ఒక గ్రాండ్ సక్సెస్ అవుతే తనే కారణం. అంతే. క్రెడిట్ గోస్ టు డెఫినెట్లీ. మనతో మాట్లాడి ఇంకో కాలర్ అడిగి. హలో మామ, ఎవరు మాట్లాడుతున్నారు? మధు మామ, ఎక్కడ నుండి? చైనా. వావ్, సూపర్. మధు మామ, ఏం చాలా రోజుల తర్వాత కాల్ చేసుకుంటున్నారు? ఫస్ట్ టైం కాల్ చేశారా? లేదండి, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను ఈరోజు. ఓకే, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు కదా. ఇంతకుముందు 2-3 కాల్ చేశారనమాట చైనా నుండి. మరి వెల్ మధు, ఏం చేస్తుంటారు అక్కడ చైనాలో? ఇక్కడ జాబ్ చేస్తున్నాను, అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నాం అనమాట. వెల్ మామ, ఈ రోజు మన స్టూడియోకి హార్మోన్స్ అనే ఫిలిం నుండి 2 హీరోలు వచ్చారు. యాక్చువల్గా 4 హీరోలు, కానీ 2 హీరోలు వచ్చారు మన స్టూడియోకి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అది రిలీజ్ కాబోతుంది అన్ని సినిమా థియేటర్లో. ఓకే, సో ఇప్పుడు మన పక్కన కూర్చున్నది శ్యామ్ ఠాగూర్ అండ్ అలానే సాయి చంద్ గారు ఉన్నారు. సరదాగా మాట్లాడు వాళ్ళతో, పాటల గురించి అడుగు. మధు మామ, హాయ్. యా సూపర్, చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఎలా ఉంది చైనా? ఎలా ఉంది?
బాగుందండి మా కూలా సాంగ్ చాలా బాగున్నాయి. బాగున్నాయా? బాగున్నాయి, బాగా అనిపించింది. వెల్ మధు, చెప్పండి సార్. సాంగ్స్ విన్నా అంటున్నావు కదా, ఇందులో ఇప్పుడు యూత్ కి సంబంధించినటువంటి పాట వేస్తే మనకు బాగుంటుందా, లేకపోతే ఇప్పుడు గోంగూర తోటకూర అనే పాట ప్లే చేద్దామా? గోంగూర అది ప్లే చేయండి మా గోంగూర ఓకే, గోంగూర పాటలో బాగా వస్తుందా? అవునా? అది సీన్ లో రేపే చూడాలి థియేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. ఆల్ ద వే ఫ్రమ్ చైనా నుండి మనకు కాల్ చేశాడు, ఎస్పెషల్లీ టు బ్లెస్ యూ. గ్రేట్. మన సార్ కూడా అలా మాట్లాడుతున్నాడు, ఆనంద్ సార్ కూడా గోంగూర తోటకూర పాట బాగుంటుంది, దానికి సంబంధించిన దాని గురించి చెప్పండి అసలు. యాక్చువల్ గా పాట ఇలా అంటే యాక్చువల్ గా సాంగ్ అనేది యాక్చువల్ గా అంటే రివీల్ చేద్దో లేదో తెలియదు, అక్కడ ఆనంద్ గారు వింటున్నారు, నన్ను కొట్టేస్తారేమో కొంచెం చెప్పాలి, లైట్ గా చెప్తాను. యాక్చువల్ గా తిను ప్రపోజ్ చేస్తున్నట్టు ఒక గర్ల్ ని, తన హీరోయిన్ ని. సో తను నా సపోర్ట్ తీసుకుంటాడు అన్నట్టు. ఆ సపోర్ట్ తీసుకొని నేను నాకు ఎప్పుడో పాతబడ్డ టేప్ రికార్డ్ ఉంటుంది, ఆ టేప్ రికార్డ్ నేను ఇచ్చేస్తాను అన్నట్టు. అక్కడ ప్లాన్ వర్కౌట్ అవ్వడం కోసం అక్కడ టేప్ రికార్డ్ ఆన్ చేసి. హలో మామ, ఎవరు మాట్లాడుతున్నారు? నేను విష్ణుప్రసాద్. విష్ణుప్రసాద్ ఫ్రమ్ హైదరాబాద్ నుండి. వెల్ విష్ణు మామ, థ్యాంక్ యూ వెరీ మచ్ కాలింగ్ టు టోరీ. అండ్ ఈ రోజు ఇద్దరు మామలు వచ్చారు మన స్టూడియోకి. తెలుసు నాకు, సంతోష్ మామ, సాయి చంద్ మామ, ఇంకా శ్యామ్ మామ. హాయ్ 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 శ్యామ్ హాయ్ సాయి చంద్. హాయ్ విష్ణు మామ. అన్నయ్య ఎలా ఉన్నారు, గుర్తుపట్టారా? విష్ణు గుర్తుపట్టలేదు. విష్ణు అన్నయ్య ఇది ఘోరం అన్నయ్య. ఏ క్యారెక్టర్ ఎవరు చేసింది? ఏ క్యారెక్టర్ అన్నయ్య? అయ్యో విష్ణు అప్పుడే మర్చిపోయా. అంటే నువ్వెందుకు కాల్ చేస్తాను అనుకున్నాను, కానీ నువ్వే చేసావు. అంటే మేము చేయకుండా నాకు ఒక షాక్ తర్వాత ఒకటి కొట్టంగా నాకేం అర్థం కాదు. మన దాంట్లో విష్ణు ఫస్ట్ షాట్ ఎట్లా ఉన్నా విష్ణు మరి? మరి సినిమా రేపే రిలీజ్. తెలుసు వెయిటింగ్ ఫర్ దట్ అన్నయ్య. నిన్ను నువ్వు తెర మీద చూసుకోవాలనుకుంటున్నావా? నేను ఫస్ట్ టైం అంటే దీని మీద పక్కన కనిపిస్తా అన్నమాట. చూసాను ఎలా ఉంటుందో, నా భవిష్యత్తు ఫ్యూచర్ బాగుంటది, చాలా బాగా చేసావు నువ్వు. మీరు మీకంటే ఇంకా శ్యామలకి నో టెన్షన్ లేదు, బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇంకా మీరంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. అండ్ మధు, హలో మధు, విష్ణు మామ, మీరు ఫస్ట్ టైం ఇందులో హార్మోన్స్ లో అది కూడా గే క్యారెక్టర్ చేశారు కదా, ఎలా అనిపించింది మామ ఫస్ట్ టైం? యాక్చువల్ గా ఈ ఆడిషన్ ఎలా జరిగింది? నా ఇన్స్పిరేషన్ ఏమంటే కాంచన మూవీలో శరత్ కుమార్ తను యాక్టర్ చేశారు కదా, యాక్టర్. ఓకే, నేను ఆ క్యారెక్టర్ చూసి ఇన్స్పైర్ అన్నమాట. సూపర్ పెద్ద హీరోసే అంటే యాక్చువల్ గా బయట చూస్తుంటే కొంచెం ఏ క్యారెక్టర్ అంటే ఏదో చూస్తారు కానీ ఆ క్యారెక్టర్ అసలు నార్మల్ గా విష్ణు టాలెంట్ అనేది బయటపడేది ఎక్కువ మందికి గే క్యారెక్టర్ చేసినప్పుడే అసలైన టాలెంట్. అది కాకుండా ప్లస్ నాకు మా ఆనంద్ సార్, డైరెక్టర్ సార్ చాలా ప్రోత్సహించడం అన్నమాట. అంటే నేను ఫస్ట్ టైం స్క్రీన్ కదా, ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది చెప్పి స్క్రీన్ లో చాలా ఎంకరేజ్ చేస్తారు అన్నమాట. మొత్తం ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ హోల్ టీమ్ ఆఫ్ హార్మోన్. సూపర్ మామా. సో అట్లా విష్ణు నీకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన ఆనంద్ గారికి కూడా ఒక థ్యాంక్స్ చెప్తే బాగుంటుందేమో, చెప్పేసే రాదు తన కూడా వింటుండే. సో స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ ఆనంద్ సార్, డైరెక్టర్ సార్ గారికి. దట్స్ గ్రేట్. అండ్ హోల్ టీమ్. ఓకే బాయ్. ఓకే మామ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనం అనుకుంటాము ఒక్కొక్క పేషెంట్ కి ఎలా ట్రీట్మెంట్ ఇస్తే ఆయన బాగవుతాడు అనేది డాక్టర్ తెలుసు కదా. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ కి జబ్బు నయం కావట్లేదు అంటే డాక్టర్ కి ఆ పేషెంట్ కి ఎలా నయం చేయాలని తెలుసు. అంటే డాక్టర్ ఆధీనంలోకి తెచ్చుకుంటాడు పేషెంట్ ని. ఒక డాక్టర్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత నటనలో ఎలా ఏం కావాలో తీసేసుకుంటాడు. అదే జరిగింది అన్నమాట. ఇలా నేను కూడా చెప్తున్నాడు. అండ్ ఆనంద్ గారికి ఇంతమంది సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నిజంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే సచ్ అన్ హార్డ్ వర్కింగ్ అనమాట. ఇంత ఇప్పటివరకు నేను కూడా అంత డెడికేషన్ ఉన్న డైరెక్టర్ ని నేను చాలా మందిని చూశాను, కానీ ఆనంద్ అన్నలో సంథింగ్ స్పెషల్, సంథింగ్ స్పార్క్ అనమాట. స్టార్ట్
స్టార్టింగ్ మూవీ దగ్గర నుంచి అది అయిపోయే వరకు కూడా ఆయన చేసినంత హార్డ్ వర్క్ నాకు తెలిసి సెట్స్ లో పాజిటివ్ ఎనర్జీ. మీకు ఈ సినిమాలో బాగా నచ్చినటువంటి సీన్, మీకు నచ్చినటువంటి సీన్ చెప్పండి. మాకు పర్సనల్ గా నాకు సాకి ఇద్దరికి కలిసి అంటే కంబైన్డ్ గా ఒకటి కంబైన్డ్ గా అల్లరి సుభాషిణి గారి ట్రాక్ చాలా బాగుంటది సీన్. అదే చెప్పాను కదండి ఇందాక లవ్ ప్రపోజ్ చేయడానికి వెళ్తారు కదా. యాక్చువల్ గా హీరోయిన్ పిన్ని వచ్చేసి అల్లరి సుభాషిణి గారు. ఓకే తిని అడుగుతారు అన్నట్టు నాకు ఫోన్ చేశారు, ఎప్పుడు ఆ బండిదే వస్తుందిరా అని అడుగుతుంటే, అరే నువ్వు నీ హీరోయిన్ సంగతి నువ్వు చూసుకో, ఆ పిన్ని సంగతి నేను చూసుకుంటాను, నాకు ఒకసారి దాని నెంబర్ ఇచ్చేసేయంట. సో నెంబర్ ఇచ్చేది నేను తన ట్రాక్ లో పెడతాను తన్ని. తినేమో టేప్ రికార్డ్ పెట్టేసి గోంగూర బచ్చల కూర అని ఒక సాంగ్ వస్తుంటుంది. తన పిన్ని ఏముంటుందంటే, నందిని నేను కొంచెం ఫోన్ లో బిజీగా ఉన్నాను, నువ్వు వెళ్ళి ఆకూరలో వచ్చినట్టున్నాడు చూడు అని చెప్తే వీళ్ళ ట్రాక్ నడుస్తుంది. అక్కడ నేను బయటికి రాకుండా నేను ఆమెని ముగ్గులోకి దింపుతాను. ఓకే, దట్స్ రియల్లీ గ్రేట్. హలో 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 నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? మామా నేను సంతోష్ మామ ఇజ్రాయెల్ నుంచి. హాయ్ సంతోష్ ఫ్రమ్ ఇజ్రాయిల్. ఓకే సంతోష్ మామ, మరి ఈ రోజు మన టోరీ స్టూడియోకి వచ్చారు మామ శ్యామ్ ఠాగూర్ మామ, అలానే సాయి చంద్ మామ వచ్చారు, ఇద్దరు హార్మోన్స్ మామ. యా మామ సినిమా గురించి మామ ఇప్పుడు మనం ఇది వస్తున్నాం కదా, కొత్త సినిమాలో ఏం వస్తున్నారో తెలియదు అసలు. ఓకే నో ప్రాబ్లం. కొత్త సినిమాలు అంటే ఇది రేపే రిలీజ్ కాబోతుంది హార్మోన్స్. హీరో ఉన్నంత నలుగురు ఉన్నారు మామ, నలుగురిలో ఇద్దరు హీరోలు వచ్చారు ఇప్పుడు మన దగ్గరికి. మాట్లాడు మామ సరదాగా, శ్యామ్ మామతో మాట్లాడు. బట్ అంటే మామ ఇప్పుడు కొత్తగా సినిమాలు ఏం వస్తున్నారో తెలియదు, బట్ ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ హార్మోన్స్. థ్యాంక్ యూ సంతోష్ మామ. బాగున్నా మామ? బాగున్నా. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నా. ఇజ్రాయెల్ నుండి మాట్లాడు. ఇజ్రాయెల్ నుంచి. మా బ్రదర్ ఇది హార్మోన్ సినిమాలో హీరో అంటే హీరో ఇద్దరు హీరోలు చెప్తారు సరే ఏంటండి? ఇప్పుడు హార్మోన్ సినిమాలో ఇద్దరు హీరోలు కదా, పేరు చెప్తారు సరే. నలుగురు హీరోలు, అందులో ఇద్దరు మన దగ్గర ఉన్నారు ప్రెసెంట్ గా. శ్యామ్ ఠాగూర్ మామ, సాయి చంద్ మామ ఇద్దరు. ఓకేనా? ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ డైరెక్ట్ చేసిన సంతోష్ మామ, ఇప్పుడు ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక సాంగ్ వస్తుంది, ఖచ్చితంగా సాంగ్ వినండి హార్మోన్స్ మూవీలో నుంచి. You will definitely like it. Okay, bye mama. Bye mama. Thank you very much. And యాక్చువల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే మన స్టూడియోకి ఇద్దరు హీరోలు వచ్చేసారు. ఒకరు శ్యామ్ ఠాగూర్ అండ్ సాయి చంద్. అంటే నలుగురు వచ్చారు. శ్యామ్ ఒకరు అనుకుంటున్నారు, సో శ్యామ్ అండ్ సాయి మనం అలా అనుకుంటున్నారు జనరల్ గా. ఇది ఇట్స్ నాట్ విజిబుల్ కదా. ఇంకో ఇద్దరు నలుగురు ఇంకేముందని చెప్పేసి యాక్చువల్గా ఇంకో ముగ్గురు ఉన్నారు. సంతోష్, సృజిత్ అండ్ సర్దార్ పటేల్ గారని. ఓకే ఓకే. సో ఇంకా ఈ ఫిలిం మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ ఫిలిం లో? ఎక్స్పెక్టేషన్స్ అంటే నాకు యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోయిందండి. చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. సో ఇది ఫ్యామిలీ తోటి చాలా నిర్భయంగా వెళ్ళి ఖచ్చితంగా నిర్భయంగా కండి. అసలు ఫ్యామిలీ ఇంకా సపోర్ట్ రిపీటెడ్ ఆడియన్స్ వస్తుంటారు. యూత్ బేస్డ్ అట్ ది సేమ్ టైం ఒక ఇన్స్పైరింగ్ చెప్పినట్టు నాన్ బోరింగ్ కాన్సెప్ట్ అన్నట్టు. ఎక్కడ ఒక సోషల్ అవేర్నెస్ కాన్సెప్ట్ అంటే ఎక్కడో సమ్వాట్ చిన్న బోరింగ్ ఉంటుంది. ఇది ఒక థియేటర్ దగ్గర రాగానే మనం బయట సోషల్ అవేర్నెస్ అంటే అవి వేరు, థియేటర్కల్ గా ఒక కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు బోరింగ్ ఉంటుంది. ఆనంద్ గారు అది ఎంత తెలివిగా చేశారంటే ఆ స్క్రీన్ ప్లే, టైట్ స్క్రీన్ ప్లే అన్నట్టు ఎక్కడ బోర్ కొట్టదు. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా యాడ్ చేయడం, సీన్స్ లింకప్స్ గానీ ఒక ఆడియన్ థ్రిల్ చేసే విధంగా, ఒక పజిల్ పెట్టే విధంగా ఆడియన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా దాంట్లో కిక్కే ఉంటుంది. ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. క్యారెక్టర్ పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా కానివ్వండి, సీన్ వైజ్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానివ్వండి, ఎక్కడ మీకు ఛాన్స్ ఇవ్వడు. కానీ ద వే హి సెకండ్ లైన్ ఆఫ్ ద స్టోరీ అని ఎక్స్ట్రీమ్లీ. ఏదన్నా ఒక సినిమాలో నాకు తెలిసి ఒక హీరో ఒక హీరోయిన్ ఉంటుంది లవ్ మధ్య, లేదంటే ఒక ఇద్దరు హీరోయిన్లు లవ్ మధ్య, ఈ నలుగురు మధ్యన తిరుగుతుంటుంది. కానీ నలుగురు హీరోలు నలుగురు హీరోయిన్ మధ్యన అంటే చూడండి, అంటే ఇలా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి స్పెషల్ స్టోరీ. స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే యాక్చువల్ లవ్ తర్వాత స్టార్ట్ అవుతుంది స్టోరీ. లవ్ స్టోరీలోనే లవ్ తర్వాత ఏమవుతుంది అనేది స్టోరీ.
స్టోరీ. ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్టర్ లవ్. దిస్ ఇస్ నథింగ్ బట్ లవ్ స్టోరీ. yes of course it's a love story. okay love story with social elements and that's really wonderful. సో ఇది జీవన వైవిధ్య సదస్సు బాగా ఉపయోగపడుతుంది కంప్లీట్ గా. సో యూత్ కి అన్ని రకాల భోజనం పుట్టాలనేసి ఫుల్ మీల్స్ విత్ కిల్లి. లాస్ట్ కిల్లి కూడా ఇస్తాం. కిల్లి కూడా ఇచ్చేస్తారు. దట్స్ గ్రేట్. హలో మామ, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నేను ప్రవీణ్ అక్కరాజు అండి. అది మ్యూజిక్ పర్ఫార్మెన్స్. సార్ వెల్కమ్ టు టోరీ. నమస్తే. నేను శ్యామ్ మాట్లాడుతున్నా. హవ్ యూ? గుడ్. ప్రవీణ్ బాబా, నేను రజనీ రాజు. అన్న నమస్తే. నేను ఫస్ట్ టైం టోరీ నుంచి నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం టోరీ వాళ్ళకి చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నాకు ఇక్కడ మ్యూజిక్ దుమ్ము దులిపేస్తుంది. మ్యూజిక్ ఇక్కడ దుమ్ము దులిపేస్తుంది. I hope so, yeah. Really. Everybody likes it and I hope everybody listens. Super music, super. Thank you. Fans of. So first thing, thanks to Anand. He's one man show. Sai చెప్పినట్టు. Yeah. ముందు నుంచి. అండ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే సినిమా మొత్తం సాయి క్యారెక్టరే నడుస్తుంది అనమాట. కామెడీ సినిమా మొత్తం. అందరు చూడాలి. భయ, మీరు చూసారా సినిమా? అరే నేను బీజం కొట్టినా కదా, అప్పుడు చూస్తా కదా మొత్తం సినిమా నచ్చిందా భయ? కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశానా? అయ్యో టూ మచ్. సినిమా మొత్తం సాయి చంద్ క్యారెక్టర్ అన్నమాట. సినిమా నడిపేది సాయి చంద్ క్యారెక్టర్. సో మొత్తం సినిమా కామెడీ అండ్ లాస్ట్ కి ఇట్స్ వెరీ నైస్ సోషల్ మెసేజ్ ఉంటుంది. సో ఇట్స్ awesome movie and everybody has to watch it. Okay. Well, ప్రవీణ్ గారు, ఇప్పుడు చాలా మంది మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు గోంగూర పాటకు సంబంధించిన విషయం కానివ్వండి, లేకుంటే యూత్ కి సంబంధించిన ఒక పాట, అది చాలా మంది లిజనర్స్ కూడా ఆల్రెడీ చెప్పేశారు కదా మొత్తం. ఓకే, లిజనర్స్ కూడా ఈ పాట ప్లే చేయండి అని అడుగుతున్నారు చాలా మంది. అది బీజిఎం పాట అన్నమాట. అది ఓన్లీ ఎక్స్క్లూసివ్ థియేటర్స్ లోనే మీకు గిఫ్ట్. అది థియేటర్స్ లోనే వస్తుంది. ఓకే, so that's great. So total 7 songs ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంకోటి అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ ఇంక్లూడింగ్ కాలేజ్ స్టైల్ నుంచి సాడ్ సాంగ్ టు ఇన్స్పిరేషనల్ సాంగ్ టు అండ్ వి ఆల్సో డిడ్ క్లాసికల్ సాంగ్ ని రీమిక్స్ చేసాము. సో అది కూడా ఉంది. సో ఇట్స్ ఎ వెరీ కంప్లీట్ ఆల్బమ్. అండ్ మూవీ ఆల్సో అట్లా అనమాట. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అన్నమాట. సో ఓకే భయ్యా, యువసేన సాంగ్ ఏంటి భయ్యా? నాకు అర్థం కావట్లేదు. ఎంత ఇన్స్పైరింగ్ ఉంది, ఎంత అంటే టోటలీ ఆనంద్ క్రెడిట్ ఇవ్వాలి. బికాజ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట స్క్రిప్ట్. అండ్ నేను యాక్చువల్లీ ముందర నుంచి ఈవెన్ బిఫోర్ కాస్టింగ్ స్క్రిప్ట్ అప్పుడు ఉన్నాను ఆనంద్ తోటి. సో నేను ఎక్స్ప్లెయిన్ స్క్రిప్ట్ అని ప్రతి సాంగ్ కి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. నాకు ఇట్లా ముందర కనిపించేసింది మొత్తం సీన్. సో నా వర్క్ ఈజీ అయిపోయింది. ఒకటి మిమ్మల్ని ప్రవీణ్ గారు, ఖాళీ మీరు కేవలం ఒక పాట విని అక్కడ నుండి దానికి సంబంధించినటువంటి మ్యూజిక్ ను మీరు త్రూ నెట్ ద్వారా పంపించడం అనేది దట్ వీఆర్ రియల్లీ గ్రేట్ సార్. గుడ్ జాబ్ రియల్లీ. అంటే మ్యూజిక్ చేసేటప్పుడు ద ఇన్స్పిరేషన్ ఇస్ ద స్క్రిప్ట్ అండ్ ద విజువల్స్ అనమాట. అది సో ఆ స్క్రిప్ట్ ఎంత బాగా ఎంత క్లారిటీ ఉంటే విజువల్స్ మాకు అంత ఈజీ కనిపించేస్తాయి. సో ఇట్లా బొమ్మ ముందే కనిపించగానే దాని ఆటోమేటిక్ మ్యూజిక్ వచ్చేస్తుంది అనమాట. సో ఐ థింక్ ఎనీ మ్యూజిషియన్ ఇస్ లైక్ దట్. లైక్ అండ్ ఆ ఇమోషన్ మనకి లోపల నుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్ మ్యూజిక్ వచ్చేస్తుంది. సో ఐ మీన్ సో డైరెక్టర్ ఎంత క్లారిటీ ఉంటే మా జాబ్ అంత ఈజీ అవుతుంది. దానికి తోడు శ్రీజో గారి లిరిక్స్. యాక్చువల్లీ శ్రీజోని ఇద్దరం కలిసి కాల్ చేద్దాం అనుకున్నాము. అండ్ వాడు మీటింగ్ లో ఉన్నాడు. నిప్పుకి గాలి తోడైనట్టు. సో మేమిద్దరం ఇంజనీరింగ్ నుంచి ఫ్రెండ్స్, నేను శ్రీజో. సో ముందు నుంచి నేను ట్యూన్ చేస్తున్నాను, వాడు రాస్తుంటాడు అనమాట, పాడుతుంటాడు. శ్రీజో భయ్య, నీకు టోరీ తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్. So I think you'll call. So I don't know. But, we are waiting for that meeting. So. Yeah.
సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫ్రమ్ టోరీ అండి ప్రవీణ్ గారు. థ్యాంక్స్ అండి, టోరీకి రియలీ థ్యాంక్స్ లాట్. అండ్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే శ్రీజో శ్రీనివాస్ జోస్లా ఈజ్ ఆల్సో సింగర్. అండ్ టోరీ తోటి ఫస్ట్ అమెరికన్ ఐడల్ అయింది, అమెరికన్ ఇండియన్ ఐడల్ అది అయింది అనమాట, సింగింగ్ కాంపిటీషన్. దాంట్లో శ్రీనివాస్ గెలిచారు అనమాట. సూపర్. అది టోరీ వాళ్ళు కండక్ట్ చేసిందే. సో సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సో ఐ హోప్ ఈ కాల్స్ అండి. సో బట్ రియలీ థ్యాంక్స్ లాట్ టోరీ, థ్యాంక్స్ లాట్ టు ఆనంద్, అండ్ ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్ మూవీ. ఇట్స్ ఆసమ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ప్రవీణ్ లక్కరాజ్ గారికి ఒక టైటిల్ ఇచ్చానండి హార్మోన్స్ తరపు నుంచి, ఆంధ్ర యువన్. ఆంధ్ర యువన్ శంకర్ రాజా, నెక్స్ట్ ఫ్యూచర్ స్టార్ తనే. ఓకే, రాక్ స్టార్. గ్రేట్. చివరిగా మనం మాట్లాడుకుందాం. సో కొత్త ఫిలిం మీకు శ్యామ్ గారు, కొత్త ఫిలిం సాయిమామ మీకు కూడా. సో రేపు మరి యూనో కొన్ని వందల సినిమా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఎవరైనా కూడా యూనో ఒక ఎగ్జామ్ రాసి మనము రిజల్ట్ కోసం ఎదురు చూసే క్షణం అనమాట. సో డెఫినెట్గా కష్టపడ్డారు, ఎందుకంటే చాలా మంది బ్లైండ్గా ఎగ్జామ్ రాసి రిజల్ట్ రావాలంటే కాదు, కానీ మీరు కష్టపడ్డారు. ఎందుకంటే ఆ కష్టం ఆనంద్ గారి మాటల్లో తెలుస్తుంది, ప్రవీణ్ గారి మాటల్లో తెలుస్తుంది, మీ మాటల్లో తెలుస్తుంది. సో మరి రేపు ఆ సక్సెస్ని మీరు నిజంగా బాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి, సో ప్రతి ఒక్కరు మీరు ఏ కాన్సెప్ట్ తోటైతే ఆ ఫిలిం తీశారు ఆ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరిలోకి చేరిపోవాలని చెప్పేసి, ఇట్స్ రియల్లీ బిగ్ 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 హిట్ కావాలని చెప్పేసి మనం కోరుకుందాం. సో టోరీకి వచ్చేసారు, ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది కాలర్స్ తో మాట్లాడారు, రైట్ ఫ్రమ్ ద ఇజ్రాయెల్ నుండి చైనా వరకు. సో శ్యామ్ గారు అండ్ అలానే సాయి, హౌ డు యు ఫీల్? యాక్చువల్లీ నా మొదటి సినిమా కదా ఇది. సో మొదటి సినిమా చేసినప్పుడు ఏదైతే ఫీల్ ఉందో ఆ ఫీల్ వచ్చిందండి నాకు, ఎందుకంటే నా మొదటి లైవ్ షో ఇది. ఓకే, ఫస్ట్ ఇంటర్నెట్ లైవ్ రేడియో షో అన్నట్టు ఇది. ఓకే, సో చాలా ఎక్సైటింగ్ ఉంది. చైనా నుంచి, ఇజ్రాయెల్ నుంచి, మ్యాడీ మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ మ్యాడీ, సర్ప్రైజ్ కాల్ నాకు చాలా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. బేసికల్ నేను చాలా ఎమోషనల్ సెంటిమెంటల్. తను ఫోన్ చేయగానే ఎప్పుడు నేను ఇంటర్మీడియట్ తర్వాత నేను ఎప్పుడు మాట్లాడుకోలేదు. సో త్రూ టోరీ ఐ స్పోక్ టు హిమ్. దట్స్ రియల్లీ గ్రేట్ కదా. ఐ రియల్లీ సర్ప్రైజ్ కాల్. మధు తప్పకుండా చూడరా, ఐ లవ్ యూ సో మచ్. ఓకే, that's it. Right. And Shyam garu, first of all thanks to Tory, and we need audience blessings. So ఖచ్చితంగా మా టీంకి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎంత మంచి సినిమా ఖచ్చితంగా వాళ్ళు ఆదరిస్తారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన మంచి సినిమాలు అన్నీ కూడా హ్యూజ్ సక్సెస్ అందుకున్నాయి. అండ్ సో మా స్మాల్ మూవీ కూడా ఒక హ్యూజ్ సక్సెస్ అవ్వాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ప్లీజ్ ఆడియన్స్ ఖచ్చితంగా మూవీ చూడండి, యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్, అండ్ ఇట్స్ మై వర్డ్. That's really great, and we wish you all the best, Sai garu. Thank you sir, thank you so much. Shyamama, thank you very much. And నిజంగా నాకు వేరే షో చేస్తున్నట్టుగా కూడా అనిపించలేదు. ఇజ్రాయెల్ చేస్తున్నారంటే ఆ గొప్పతనం ఖచ్చితంగా మీ దగ్గర నుంచి వస్తుంది సార్, నాకు అనిపిస్తుంది. మధ్య మధ్యలో వెల్ అంటాం, అబ్జర్వ్ చేస్తున్నాను. నిజంగా ఈ రోజు నేను షో చేస్తుంటే నేను ఒక ఇద్దరు ఫ్రెండ్స్ తో చేసినట్టు అనిపించింది. అంటే ఇట్లా అల్లుకుపోయే మనస్తత్వం డెఫినెట్ గా. సో మీరు ఇంత కష్టపడ్డారు, సక్సెస్ చూడబోతున్నారు. ఆ టోరీ తరపు నుండి కొన్ని లాక్స్ ఆఫ్ పబ్లిక్ ఎన్ఆర్ఐస్ వాళ్ళందరి తరపు నుండి, తెలుగు వారి ఆత్మీయ తరపు నుండి, వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈ రోజు మనం మాట్లాడుకున్నాం హార్మోన్స్, ఇద్దరు హీరోలతో మాట్లాడాము. సో నెక్స్ట్ కమింగ్ అప్ టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే అవిన్. స్టే ట్యూన్డ్ ఇంటూ తెలుగు వారి ఆత్మీయ వారిది